తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర జల సంక్షోభం నెలకొంది. ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు నీటి వినియోగంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు 60 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోవడంతో నీటిని కేవలం తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని భావిస్తోంది. జలాశయాల్లో సరిపడా నీరు లేకపోవడం వల్ల రైతులు ఈ సమయంలో వరి సాగు చేసి పెట్టుబడులు నష్టపోవద్దని హెచ్చరించింది. ఖరీఫ్ సాగుపై వర్షాలు రిజర్వాయర్లలోకి వచ్చే ప్రవాహాలను బట్టి ఆ తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కృష్ణా డెల్టా పరిధిలోని రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా 6 తడి పంటల వైపు మళ్లాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గోదావరిలో కూడా నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గడంతో పట్టిసీమ ద్వారా పూర్తి స్థాయిలో నీటిని తరలించడం సాధ్యం కావడం లేదని ప్రభుత్వం వివరించింది. పట్టిసీమ వద్ద గోదావరి ప్రవాహం తగ్గడం వల్ల కేవలం 15 పంపులతో మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. దీని ప్రభావంతో పోలవరం కుడి కాలువలో 1000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర జల సంక్షోభం నెలకొంది. ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు నీటి వినియోగంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉండాల్సినటువంటి ఈ సీజన్ లో ఏదైతే జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్టు ఈ మాసాల్లో ఖచ్చితంగా ఖరీఫ్ సాగే చేసేటటువంటి పరిస్థితి. అయితే ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పటికే వర్షాలు బాగా పండి చెరువులు, కుంటలతో పాటు జలాశయాలు నిండాల్సినటువంటి పరిస్థితిలో ప్రస్తుతానికైతే ఎల్నినో ప్రభావం అనుకోవచ్చు. అలాగే ఎండల వేడి తగ్గకపోవడంతో సముద్రంలో ఏదైతే నీటి శాతం తగ్గడంతో పాటు అటు జలాశయాల్లో కూడా ఆ నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనపడుతుంది. అటు ఏదైతే శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఈ జలాశయాల్లో నీటి నిల్వ ఉన్నటువంటి నేపథ్యంలోనే క్రింది స్థాయిలో ఉండేటువంటి కావచ్చు, అలాగే వాటి పరిధిలో ఉండేటువంటి క్రింది భాగంలో ఉండేటువంటి ప్రాజెక్టులకు నీరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నీరే అటు కృష్ణా జిల్లాలో కడప జిల్లాకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎల్లినో ప్రభావం కావచ్చు, ఎండల వేడి కావచ్చు, జలాశయాల్లో నీటి శాతం తగ్గినటువంటి నేపథ్యంలో ఖరీఫ్ లో రైతులు సాగు చేసేటటువంటి వరి పంట అటు కడప జిల్లా తీసుకున్నట్లయితే ఎక్కువగా కడప జిల్లాలో వరి పైరు చాలా మండలాల్లో సాగు చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ అటు గడ్డికోట కావచ్చు, ఇటు మైలవరం జలాశయం కావచ్చు, అటు బ్రహ్మసాగర్ కావచ్చు, ఈ ప్రాంత మా జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాజెక్టుల్లో నీరు నిల్వ పుష్కలంగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఎల్నినో ప్రభావం కావచ్చు, ఎండల వేడికి జిల్లాలో ఉండేటువంటి జలాశయాల్లో నీటి శాతము బాగా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఖరీఫ్ సీజన్ లో నీరు ఎక్కువగా వినియోగించేటటువంటి పంట ఏదైతే ఉందో వరిని సాగు చేసి రైతులు నష్టపోకుండా 6 తడి పంటలను సాగు చేయాలనేటువంటిది ఇప్పటికే అయితే ఉంది. అలాగే అవగాహన సదస్సులు నిర్వహించి చెప్పడం జరిగింది. నీటిని తాగునీటికి మాత్రమే ఏదైతే జలాశయాల్లో ఉండేటువంటి నీటి ప్రాజెక్టుల్లో ఉండేటువంటి
వినియోగించుకోవాలనేటువంటిది. అలాగే పంటలకు సాగు చేయాలనుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్ లో ఆరుతడి పంటలు అయితే వరి కాకుండా మిగతా ఏవైనా పంటలు సాగు చేసుకొని నీటిని ఆ సద్వినియోగం చేసుకునేటువంటి నేపథ్యంలో ఉండాలనేటువంటిది అధికారులు చెప్పడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించి జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాగునీటికే ఇప్పుడు నీటిని మనము వినియోగించేటువంటి తాగునీటికే నీరు దొరుకుతుందా లేదా అనేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనబడుతోంది. మరి రైట్ వర్షాలు సుబ్బారెడ్డి, తక్కువ థ్యాంక్ యూ కావడము ఫర్ ది అంటే అప్డేట్స్. మేఘాకృతం